ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్తోని వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసుకుందాము. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. సో సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు పద్దాక ఐస్ క్రీమ్ కావాలంటారు. బయట ఎలా చేస్తారో కొంత భయంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా. ఫస్ట్ ఒక కళాయి తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది ఉంటే అది తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఇలా ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి 1/2 లీటర్ పాలైతే వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్‌లోకి కళాయినైతే, ఏదైతే మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తారో దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరి హై పెట్టొద్దు, మరి లో పెట్టొద్దు. ఓకేనా? సో, అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత దాంట్లోకి పాలు వేసేసుకుందాము. ఇవైతే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైతే ఉంటదో అది తీసుకున్నాను. ఒకవేళ మీరు అచ్చంగా బర్రె పాలు వాడుతున్నారు, ఏవైతే బాగా చిక్కగుంటాయో అవి తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ప్యాకెట్ వాడుతున్నారంటే మాత్రం ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే వాళ్ళే ఇస్తారు షాప్‌లోకి పోతే. సో, అట్లా పాలు తీసుకున్న తర్వాత మనము కళాయిలోకి పాలు వేసేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్‌లోకి హీట్ చేసేసుకుందాము. పాలొచ్చేసి మనకిక్కడ ఒక మంచి పొంగైతే రావాలా. సో, పొంగొచ్చేటప్పుడైతే సైడ్‌కి ఏదైతే మీగడ మనకు వస్తూ ఉంటదో అది వేడయ్యే కొద్దీ అప్పుడు ఆ మీగడని కూడా ఆ పాలలోకి మనం ఇట్లా కలుపుతూ ఉండాలనమాట. లేదంటే అది సైడ్‌కి అతుక్కపోయి ఇలా నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాన్ని కంటిన్యూగా మనము పాలని కంటిన్యూగా తిప్పుతూ ఉండాల. సో, ఇక్కడొచ్చేసి మన పాలనేది ఒక మంచి పొంగొచ్చేసింది. అలా పొంగొచ్చిన తర్వాత దాన్ని మనము కంటిన్యూగా కలుపుతూనే ఉండాల. ఫుల్ క్రీమ్ మిల్క్ ఇలాంటివి పాలు తీసుకుంటున్నప్పుడైతే దానికి మంచి మీగడైతే వస్తుంది. ఆ మీగడని మనం తీసి పక్కన పడేయకూడదు. ఈ పాలల్లోనే దాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇది చూసిర్రా? ఇట్లా పాలకైతే మంచి మీగడొచ్చింది. సో, ఇప్పుడొచ్చేసి ఆ మీగడని కూడా ఈ పాలల్లో ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాల. నాన్ స్టిక్ పాన్స్ అయితే తొందరగా ఏవి కూడా అతుక్కోవు కాబట్టి అవైతే చాలా బెనిఫిషియల్‌గా ఉంటాయి. ఇవైతే కొంచెము కింద మాడిపోతాయేమో, నల్లగా అయితదేమో అని కొంచెం భయంగా ఉంటది. సో, ఇలా పాలనేవి మనము ప్రాపర్‌గా హీట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను 1 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. హాఫ్ లీటర్ పాలకైతే మనకి ఈడ 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో పెట్టేసి దీన్ని ఇంకా కంటిన్యూగా మనము తిప్పుతూనే ఉండాల. ఇట్లా తిప్పిన తర్వాత అయితే దీంట్లోకొచ్చేసి మనము వెనిలా కస్టర్డ్ పౌడర్‌ని అయితే వేసుకుంటాము. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఒక కప్పు పాలు తీసుకున్నాం. అందులో వచ్చేసి 3 కప్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. నార్మల్ కస్టర్డ్ పౌడర్ ఉంటది. అది స్కిప్ చేయండి. ఇదైతే టేస్ట్ బాగుంటది కాబట్టి ఇది తీసుకున్నాను. సో, కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలా. ఎటువంటి లంప్స్ గడ్డలు లాంటివి కట్టుకోకుండా. ఎందుకంటే ఇది మీరు సరిగ్గా కలుపుకోలేదనుకోండి కస్టర్డ్ పౌడర్ ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉండిపోతది పాలల్లో. సో, మన ఐస్ క్రీమ్ మొత్తం వేస్ట్ అయిపోతదనమాట. సో, దీన్ని నీట్‌గా ప్రాపర్‌గా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాతే దీన్ని పాలల్లో అయితే వేసుకుందాము. సో, ఇటు వీడియోలో చూపించినట్టుగా ఇట్లా కంటిన్యూగా దీన్నైతే కలుపుతూ ఉండండి. ఆ కస్టర్డ్ అనేది ఆ పాలలోకి ప్రాపర్‌గా కలిసిపోయేటట్టుగా. సో, ఇలా కలిసిన తర్వాత చూసినట్టుగా దీన్ని మనము వెంటనే పాలల్లోకైతే వేసేసుకుంటాము. ఇప్పుడొచ్చేసి మన పాలనేవి బాగా మరిగిపోయాయి కాబట్టి ఇందులో వచ్చేసి మనము పాలలో కలుపుకున్న కస్టర్డ్ దీంట్లోకి వేసేసుకుంటాము. ఒకటేసారి వేయకుండా సగం సగంగా వేసి కలపాలి. ఎందుకంటే ఒకటేసారి వేశారంటే మాత్రం అవి లంప్స్ కట్టేసుకుంటాయి. ఇలా గడ్డలు కట్టేసుకుంటాయి. సో, ఒక్కసారి వేసిన తర్వాత దీన్నైతే మనము బాగా కలుపుతూ ఉండాలి. మనం కలపకుండా పక్కన పెట్టేసామనంటే మాత్రం అవి ఇట్లా బాగా చిక్కగా అయిపోయి ఇంకా ఐస్ క్రీమ్ అయితే అస్సలు ఫామ్ అవ్వదు. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కంటిన్యూగా ఇలా తిప్పుతూనే ఉండాలి. అప్పుడు అది వచ్చేసి దగ్గరగా ఉడికిపోయిద్ది. ఇదంతా ప్రాసెస్ మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయాలి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. చూసారా మన పాలనేవి ఎంత చిక్కగా దగ్గరకొచ్చేసాయో. ఇలా చిక్కగా దగ్గరకొచ్చిన తర్వాత దీన్ని మనము రూమ్ టెంపరేచర్‌లోకి ఆ గిన్నెనైతే వదిలేసేయాలి మూత పెట్టేసి. ఇవి చల్లగా అయిన తర్వాత దీన్నైతే మనము మిక్సీ చేసేసుకుంటాము. సో, ఈ ప్రాసెస్ అయిన తర్వాత దీంట్లోకి మీరు కావాలంటే మిల్క్ మేడ్ యాడ్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ యాడ్ చేయొచ్చు. ఆర్ హెవీ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు. వైప్ క్రీమ్ ఏదైతే ఉంటదో దాన్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఒకవేళ అవి అవైలబుల్ లేవన్నప్పుడు మామూలుగా ఇలా సింపుల్‌గా చేసేయొచ్చు. సో, దీన్నైతే మనము చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటది. మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి. ఎయిర్ టైట్‌గా ఉండే గిన్నెలు ఏవైతే ఉంటాయో లేదంటే ఫాయిల్ పేపర్ పెట్టి కూడా మనము దాన్ని కవర్ చేయొచ్చు. ఇలా ఎయిర్ టైట్ ఉన్న గిన్నెల్లోకి మన ఐస్ క్రీమ్‌ని అయితే మనం వేసేసుకుంటాము. దాని తర్వాత దీంట్లోకి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. లేదంటే
టూటీ ఫ్రూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 9-10 అవర్స్ దాకా మనము వదిలేయాలి. దాన్ని అసలు ఇంకా మిడిల్‌లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. మిల్క్ మేడ్ గానీ, మిల్క్ పౌడర్ గానీ, లేదంటే క్రీమ్ గానీ ఏవి గూడా వెయ్యకుండా మనం ఈ ఐస్ క్రీమ్ చేసాం. చాలా బావుంటది. బయట కొన్నట్టే ఉంటది ఐస్ క్రీమ్ మాత్రము. సో, చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాము. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నైట్ పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీయండి. ఇటొచ్చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీశాను దీన్ని. ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా ఫార్మ్ అయింది. వీడియోలో చూపించినట్టుగా. సో, మీరు కావాలంటే దీన్ని ఇలానే స్కూప్ చేసి తినొచ్చు. లేదంటే సర్వ్ చేసేటప్పుడు ఎలాగో తీస్తాం కాబట్టి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీరు దీన్ని ప్రాపర్‌గా మొత్తం బయట స్కూప్ చేసి తీయాలనుకుంటే మాత్రం గిన్నెలో వాటర్ తీసుకోండి అండ్ ఈ బౌల్‌ని వచ్చేసి అందులో పెట్టేసేయండి. అదొచ్చేసి కొంచెం లైట్‌గా సైడ్‌కి కరిగిపోతది అండ్ ఐస్ క్రీమ్ మొత్తం మీరు ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేయొచ్చు. అండ్ కావాలనుకుంటే దాన్ని కట్ చేసి చిన్న చిన్న బౌల్స్‌లోకి సర్వ్ చేయొచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. నేనైతే దాన్ని ఈ గిన్నెలో ఇలానే ఉంచాను. సో, చాలా ఈజీ, చాలా సింపుల్. మీరు గూడా మీ పిల్లలకి ఈ సమ్మర్ చేసి పెట్టండి. సో, మనకి కస్టర్డ్ పౌడర్‌లో వెనిల్లా అలాగే బటర్ స్కాచ్ గూడా అవైలబుల్ ఉంటది. ఒకవేళ మీరు బటర్ స్కాచ్ చూడాలనుకుంటే మాత్రము అది కూడా తీసుకొని చేయండి. సేమ్ ప్రాసెస్. చాలా ఈజీ, చాలా సింపుల్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.